మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే 37 మంది చీఫ్ సెక్రటరీలో ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీలు ఎంతమంది అయ్యారంటే 0 ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీ కాలే. చూసుకో, బీసీ ముఖ్యమంత్రి లేడు, బీసీ చీఫ్ సెక్రటరీ లేడు. దళితుల్లో కాకి మాధవరావు అని ఒక ఆయన, తర్వాత ప్రదీప్ చంద్ర అని ఇంకొక ఆయన. ప్రదీప్ చంద్రకు కరెక్ట్గా ఎన్ని రోజులు అంటే 58 రోజులు అనుకుంటా. 58 రోజులు. ఈ ప్రదీప్ చంద్ర ఎస్సీ, ఈయన ఎస్సీ సామాజిక వర్గం. ఈయన 58 రోజులు చీఫ్ సెక్రటరీగా అయితే ఈయన కనీసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. వీడ్కోలు సమావేశం కూడా ఎక్స్టెన్షన్ దేవుడెరిగిగా. వీళ్ళ పదవి పొడిగింపు కార్యక్రమం దేవుడెరుగు. వీళ్ళు పదవి పొడిగింపు అని చెప్పి డిఓపిటీని అడిగినట్టుగా కాగితం ఆడ వారేసి మీ ఇష్టం ఉంటే లేకపోతే లేదు, మేము అడగనైతే అడిగినాం ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడ పాడేస్తే 58 రోజులు పనిచేసిండు ఆ ఒక దళితుడు. అది కూడా 2 నెలలు కూడా కాదు, 2 నెలలు కూడా కాదు, 2 రోజులు తక్కువనే. ఇంకా 2 రోజులు తక్కువ 58 రోజులు పనిచేసి దిగిపోయిండు. కనీసం సన్మానం చేయలే. చూసుకో ఎట్లా కథ. కనీసం సన్మానం చేయలే వీళ్ళు. బీసీ ప్రజలారా ఒక్కటి కాదు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. ఇది ఇంత లొల్లి జరుగుతుండగానే మళ్ళా తీసుకొచ్చి పాపిరెడ్డిని లా సెక్రటరీ చేసిరు, ఈయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒక బీసీ ఓన్కి అయితే ఇస్తారా? ఒక ఎస్సీ బిడ్డ చీఫ్ సెక్రటరీ అయితే 58 రోజులు కూడా ఉంచలే వీళ్ళు. ఇలా కళ్ళు మండి తీసి పారేసారు. ఒక ఎక్స్టెన్షన్ తీసుకురావాలి. పేరు పోతున్నావు కదనే, సేవలు చేసినావు, మీకు ఒక ఫేర్వెల్ పార్టీ చేస్తామని కూడా చేయలే. గది అందుకోసమే మనకి అన్నిటికీ పరిష్కారం ఒకటే, ముఖ్యమంత్రి పీఠం మీద బీసీ కూర్చోవాలి. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పుడు ఉన్నత స్థానాల్లోకి వస్తారు. తెలివి ఉన్నా లేకపోయినా తెచ్చి కూర్చుని పెడతారు. ఇప్పుడు మన నెత్తి మీద వీళ్ళని నామినేటెడ్ పోస్టులుగా డైరెక్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే ఏదేం మొత్తం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇది మొత్తం రెడ్లతో భర్తీ చేస్తా ఉన్నాడు.